నార్సింగి డ్రగ్స్ కేసు నిందితులు పోలీసులు కాసేపట్లోనే కోర్టుకు ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. నిందితులకు ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయనే సమాచారం అందుతోంది. మా కరెస్పాండెంట్ వాసుని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. వాసు, రైట్, డ్రగ్స్ అంశం లేని రోజు లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని కూడా దీంట్లో ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఏంటి మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్? తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి ఒక భారీ డ్రగ్స్ కేసును ఛేదించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 5 డ్రగ్ పెడ్లర్స్ సంబంధించినటువంటి ముఠా సమావేశమైంది. దాదాపు 200 గ్రాముల ఏదైతే కొకైన్ను విక్రయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో కూడా పక్కా సమాచారంతో ఎస్ఓటీ, నార్సింగ్ పోలీస్ అండ్ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి 3 విభాగాలు ఒక్కసారిగా దాడి చేసి 5 అరెస్ట్ చేశారు. అందులో 5 కూడా నైజీరియన్స్. మరోపక్క దీంట్లో ప్రధానమైన అంశం సంబంధించి మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ కేసులో డ్రగ్స్ కలకలం మరోసారి మొదలైందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులు చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళపైన నిఘా పెట్టారు. డ్రగ్స్ని మొత్తం కూడా నివారించాలని పదే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి డ్రగ్స్ ఆనవాళ్లు హైదరాబాద్లో కనిపిస్తుండటంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తూ ఉంది. అతనితో పాటు మరో 5 వాళ్ళందరికీ కూడా నిన్న గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కూడా కన్జ్యూమర్స్గా వాళ్ళని చూశారు. కానీ అమన్ని మాత్రం A6గా నిన్న అరెస్ట్ అయినటువంటి నైజీరియన్ 5తో పాటు అనోహా అనేటువంటి ఒక నైజీరియన్ మహిళతో పాటు 4 అరెస్ట్ అయ్యారు. దాంట్లో A6గా ప్రస్తుతం మనం రకుల్ ప్రీత్ సింగ్ సోదరిని చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి వీళ్ళందరినీ కూడా రాజేంద్ర నగర్ కోర్టులో కూడా హాజరుపరచబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా తెలుగు పరిశ్రమ సంబంధించిన మరికొంతమంది మొత్తం 13 మందిని అదుపులో తీసుకుంటే వాళ్ళకు వైద్య పరీక్షల అనంతరం 6 పాజిటివ్ వచ్చినట్టుగా ప్రాథమిక నిర్ధారణ అయింది. ఏదైతే వాళ్ళ షాంపిల్స్ యూరిన్తో పాటు బ్లడ్ షాంపిల్ తీసుకున్నారో వాటిని మరోసారి పరీక్షించి ఇంకేమైనా డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉందా 13 మందిలో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ కాల్ లిస్ట్ ఆధారంగా నైజీరియాతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎవరెవరికి వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు, ప్రధానంగా గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా కూడా ఏదైతే నైజీరియన్ కంట్రీస్ నుంచి కూడా హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. అనోహా అనే మహిళ చాలా కీలకంగా ఈ కేసులో కనిపిస్తూ ఉంది. ముంబైలో బ్యూటీ పార్లర్గా కొనసాగుతూనే డ్రగ్స్ దందా సాగిస్తూ ఉంది. గత 6 నెలల్లో 20 సార్లు నైజీరియా నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కు ఇతర మెట్రోపాలిటన్ సిటీస్కు తరలించినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళ 5 కస్టడీ తీసుకొని విచారిస్తే ఆ నైజీరియన్తో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుకి ఇంకెవరైనా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దలు కానీ నిర్మాతలు, డైరెక్టర్లు కానీ, సీనియర్లు కానీ పరిచయం ఉన్నారా, వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ వాడుతూ ఉన్నారా, మొత్తం అయితే కేసు అంతా కూడా దర్యాప్తు సాగుతుంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. రైట్, సో అంశం ఏంటంటే వీళ్ళు విక్టిమ్సా లేకపోతే పెడ్లర్సా, ఎంత వీళ్ళ దగ్గర దొరికింది, సో దాన్ని బట్టి ఎలా నిర్ధారిస్తారనేది ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అమన్ ప్రీత్ సింగ్తో పాటుగా టాలీవుడ్లో ప్రముఖులకి ఎవరికైనా సప్లై జరుగుతోందా అనేది కూడా లాగాల్సిన అవసరం.